వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి వీళ్ళోసరికి ఏంటంటే కల్కి మూవీ దాదాపు 17 రోజులైతే మనకి పూజ చేసుకుంది అనమాట. దాదాపు 1000 కోట్ల మార్క్ అనేది మూవీ అయితే దాటింది అనమాట. అసలు మనకి ఏంటంటే మూవీ మేకర్స్ అంటే ఏ రోజు ఎంత వచ్చింది ఏంటి అని చెప్పేసి వాళ్ళు అక్కడ కూడా మెన్షన్ చేయట్లేదు. కాకపోతే ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే అసలు డే 1 ఎంత వచ్చింది, డే 2 ఎంత వచ్చింది, డే 3 ఎంత వచ్చింది, అలాగా డే 17 వరకు కూడా ఎన్ని కోట్లు వచ్చింది ఈ మూవీకి అని చెప్పేసి అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మనం అస్సలు మర్చిపోద్దు. మనకి దాదాపు డే 1 అందరికీ తెలిసింది, ఎందుకంటే మంచి రికార్డ్ అయితే కొట్టింది కాబట్టి అందరికీ తెలిసి ఉంటుంది అనమాట. ఇదేంటంటే 191 కోట్లను అయితే మనకి డే 1 అయితే మనకి రావడం అయితే జరిగిందనమాట. అంటే 191 కోట్లు దాదాపు 200 కోట్లు దగ్గరలో అయితే కొట్టిందనమాట ఫస్ట్ డే కలెక్షన్. ఇంకా సెకండ్ డే కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే 106 కోట్లు కొట్టింది. అదేవిధంగా థర్డ్ వచ్చేసరికి 117 కోట్లు. అసలు 3 రోజులు ఎందుకు ఇంతలా కొట్టిందని మీరు అనుకోవచ్చు. ఏంటంటే మనకి మూవీ రిలీజ్ అయింది వచ్చేసరికి శుక్రవారం కాదు, థర్స్డే రిలీజ్ అయింది అనమాట. మనకి ఫ్రైడే 106 కోట్లు, సాటర్డే 117 కోట్లు, మనకి సండే 140 కోట్లు. అంటే 4వ రోజు 140 కోట్ల వరకు కూడా కొట్టిందనమాట. ఇంకా సోమవారం వర్కింగ్ డే 5 అనమాట. వర్కింగ్ డే రోజు మరీ అంత ఘోరంగా పడిపోలేదు, దాదాపు 70 కోట్ల వరకు కూడా మనకి వర్కింగ్ డే రోజు రావడం అనేది జరిగింది. అదేవిధంగా మంగళవారము డే 6 60 కోట్లు 10 కోట్ల వరకు తగ్గింది. అదేవిధంగా బుధవారము డే 8 అనమాట. డే 8లో ఏంటంటే డే 7లో ఏంటంటే మనకి దాదాపు 50 కోట్లకు వచ్చిందంటే మనకి సోమవారం 70 కోట్లు, మంగళవారం 60 కోట్లు, బుధవారం 50 కోట్లు, గురువారం డే 8 45 కోట్లు. ఇక్కడ దాదాపు 5 కోట్ల వరకు కూడా తగ్గిందనమాట. మనకి ఇంకా గురువారం వచ్చేసరికి 35 కోట్ల వరకు, అంటే డే 9 వచ్చేసరికి మనకి 35 కోట్ల వరకు కూడా ఈ మూవీ గ్రాస్ రావడం అయితే జరిగింది. ఇంకా డే 10 మళ్ళీ 60 కోట్లు వచ్చింది, ఎందుకంటే శనివారం కాబట్టి. డే 11 వచ్చేసరికి మళ్ళీ 80 కోట్లు వచ్చింది, ఎందుకంటే ఆదివారము. డే 12 మళ్ళీ వర్కింగ్ డే కాబట్టి 38 వచ్చింది అనమాట. 30 కోట్ల వరకు కూడా డే 12 రావడం జరిగింది. డే 13 వచ్చేసరికి మనకి దాదాపు 20 కోట్ల వరకు కూడా రావడం అయితే జరిగింది. డే 14 వచ్చేసరికి 15 కోట్ల వరకు కలెక్ట్ చేసింది అనమాట. కానీ మీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఇది డే 14కి మూవీ అనేది 1000 కోట్లు అయితే క్రాస్ చేసింది అనమాట. కానీ వాళ్ళు మనకి 1000 కోట్ల ఫాస్ట్ అనేది అయితే మెన్షన్ అయితే చేయలేదు. ఇది వీళ్ళ 16th డే రోజునైతే వీళ్ళకి గ్రాస్ చేయడం అయితే జరిగిందనమాట. డే 15 వచ్చేసరికి మనకి 26 కోట్లు. అదేవిధంగా డే 16 వచ్చేసరికి 0.35 crores. అదేవిధంగా డే 7 వచ్చేసరికి మనకి 0.85 crores. ఈ విధంగా మనకి మూవీ ఓవరాల్గా కలెక్ట్ చేస్తుంది అనమాట. అంటే ఓవరాల్ చూసుకున్నట్లయితే 17 రోజులకి కూడా ఇంచుమించు 1100 కోట్ల వరకు కూడా ఈ మూవీ అయితే కలెక్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఇవి ఎక్కడ కూడా లేవు. ఏంటంటే నేను చాలా ఎక్కువసేపు రీసెర్చ్ చేసి వీటిని తెలుసుకోవడం అయితే జరిగిందనమాట. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుని, ఎందుకంటే చాలా హోప్స్ పెట్టి అయితే వీడియో తీశాను. కాబట్టి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. பழுத்து வச்சிரு பல 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 பலன்னு பல 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 பல